నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। దారమఠంలో ప్రభుత్వ అధికారులు కార్తీక మహోత్సవం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపిన ప్రభుత్వ ఉద్యోగులు। గొలుగొండ మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన మహోత్సవం కార్యక్రమంలో అధికారులు ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు। మండలంలో దారమఠం శివాలయం వద్ద గురువారం కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒకే చోట పాటలు నృత్యాలతో సందడి చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారి ఓ సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో పనిచేసే ఉద్యోగులందరూ ఒకే చోటకు చేరి ఈ విధంగా వన మహోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని వారన్నారు। నిరంతరం విధి నిర్వహణలో పని ఒత్తిడిలో ఉన్న మనందరికీ ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చిందని వారన్నారు। అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారి ఓ సత్యనారాయణ, ఏవో మహేష్ను పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు ఘనంగా సత్కరించారు। మండల లెవెల్ అధికారులు, అలాగే ముఖ్యంగా మన సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, ఇప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యారు లేటెస్ట్గా, అందరూ కలిపి సమిష్టిగా ఒకరోజు ఈ ఉద్యోగ బాధ్యతలు అంటే ఈరోజు విడిచిపెట్టి అందరూ సుఖ సంతోషంగా గడపాలని మనకు అవకాశం ఇచ్చారు। ఈ అవకాశం మండల లెవెల్ అధికారులందరికీ మనం ఇన్వైట్ చేసాం మీ తరఫుని, కానీ మన మాట ప్రకారం మన గౌరవ ఎంఈఓ గారు వచ్చారు, చాలా సంతోషం। అలాగే మన పత్రికా సోదరులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ నా నమస్కారాలు। అయితే మన ఉద్యోగంలో ప్రతిరోజు చూస్తున్నాం అన్ని సర్వేలని, రిపోర్ట్లని ఇవన్నీ ఉంటున్నాయి, కానీ ఈరోజు చాలామంది ఈ పార్టిసిపేషన్లో పాటలు పాడి అందరిని ఉత్తేజపరిచిన వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను। మీరందరూ సమిష్టిగా ఇలాగే ఉన్నారు కాబట్టి ఉద్యోగ బాధ్యతలు కూడా మనం ప్రతిరోజు నిత్యము మన బాధ్యతలన్నీ ఉద్యోగం తర్వాతే అందరూ మిగతా కార్యక్రమాలన్నీ, అలాగే ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నామో అలాగే కార్యాలయంలో కూడా అందరూ కూడా సమిష్టిగా ఉండి ప్రతిరోజు మన ప్రభుత్వం ఏది చెప్పినా పనులు చేసుకుంటూ మన సచివాలయానికి, అలాగే మన పంచాయతీకి, మన మండలానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం మీ అందరి వల్ల అయ్యింది, నా వల్ల ఏం కాదు। మాకు ముఖ్య అతిథిగా పిలిచి, అంటే మన మండల అభివృద్ధి అధికారిగా నేను ఉన్నాను కాబట్టి మీ అందరూ మాట మన్నించి అందరూ వచ్చారు, చాలా సంతోషం। అలాగే ప్రతిరోజు కూడా మన ఉద్యోగ బాధ్యతలు కూడా ముందుగా చేసి మంచి పేరు తెచ్చుకుంటారని, అలాగే సాయంత్రం వరకు మనం భోజనాలు ఇప్పుడు 1 గంటన్నర స్టార్ట్ చేద్దాం, భోజనం చేసి మధ్యాహ్నం కూడా అందరూ ఉండి వెళ్ళిపోకుండా మనకి ప్రభుత్వం ఒక చక్కని కార్యక్రమాన్ని మన ఎంపీడీఓ గారు ఏర్పాటు చేయడం నిజంగా మేమైతే చాలా ఆనందపడుతున్నాం। ఎందుకంటే మండల స్థాయిలో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి ఉద్యోగం వాళ్ళది అయినప్పటికీ మనల్ని అందరినీ సమన్వయం చేసి మనల్ని అందరినీ ఒక తాటిలో నడపాలనే ఉద్దేశంతో, ఓ చక్కని ఆలోచనతో వారు ఈ చొరవ తీసుకున్నందుకు వారికైతే మా విద్యాశాఖ నుండి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం। నిజానికి ఎవరికి వారు పిక్నిక్ పెట్టుకుందాం, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టుకుందాం అనే ఆలోచనతో లేకుండా ఈ మండలం మాది, మన మండలం, ఈ మండలంలో అందరం సమిష్టిగా కలిసి పనిచేస్తేనే మనమంతా కూడా ఏకతాటిలో ఉన్నామన్నటువంటి అభిప్రాయం వారిలో రావడం, వారి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం, వారు ఆలోచన మేరకు వారు సహకరించినటువంటి సిబ్బందికి కూడా నమస్కారాలండి। ఇలానే సార్ యొక్క ఆలోచన మేరకు మనం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి సమన్వయంతో మనం కష్టపడినట్లయితే మనందరికీ మంచి పేరు, అలానే మన డిపార్ట్మెంట్స్కు, మన మండలానికి మంచి పేరు వస్తుందని చెప్పని నమ్ముతూ